Go ahead, ma'am. Very good evening, everyone. I'm Dr. Jalagam Kavya Rao, Clinical Head and Fertility Specialist in Oasis Fertility, Warangal. So today I'm here in this evening to wish you all a happy International Women's Day for all the women out there who are actually struggling in their life to do their best. Be it a sister, be it a mother, be it a daughter, be it a wife. We women are excelling in every aspects. So I wish all the women to celebrate this day because it is we who are actually making this society to prosper. So today's discussion is also linked to fertility aspect because we will be dealing with all women who are actually facing fertility issues. Already the women who are conceived, very happy and congratulations, but still there are many other group of women who are struggling in their lives for fertility aspects. So please speak up yourself, come up with your doubts, come up to the clinics, meet your doctor and ask your problems. There is a solution for every problem. సో ఇవాల్టి మన ప్రోగ్రాంలో ఉమెన్ కి సంబంధించి మనము ఏమేం విషయాలు తెలుసుకోవాలి యాక్చువల్ గా అనేది మనం చూద్దాం. సో ఒక లేడీ, ఒక గర్ల్ పుట్టినప్పటి నుంచి చూద్దాం మనము. ఒక లేడీ పుట్టాక, ఒక గర్ల్ పుట్టాక ఫస్ట్ థింగ్ ఏంటనంటే మనకి ఒక గ్రోత్ ఎలా ఉంది బేబీకి. సో అమ్మాయి ఎదుగుదల ఎలా ఉంది, కరెక్ట్ గా ఉందా, హైట్ కానివ్వండి, వెయిట్ కానివ్వండి, పర్సనాలిటీ విధంగా కానివ్వండి, అండ్ సర్టన్ ఏజ్ వచ్చాక మెనార్కీ అంటే పెద్ద మనిషి అయిందా లేదా అనే దగ్గర నుంచి మొదలు పెడితే దేర్ ఇస్ అ లాంగ్ జర్నీ ఫర్ ఉమెన్. సో ఫస్ట్ కమింగ్ టు ద మెనార్కీ, నార్మల్ ఏజ్ గ్రూప్ ఫర్ అ గర్ల్ ఈజ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారము ఇట్ ఇస్ 10 to 12 years. కానీ కొన్ని కంట్రీస్ లో కానివ్వండి, కొన్ని ఎథనిక్ బ్యాక్గ్రౌండ్స్ లో బికాస్ మన ఈటింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, లేకపోతే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, ఎక్కువగా తినడం వల్ల ఒబేసిటీ రావడం అనేది ఎర్లీగా గమనిస్తూ ఉంటాం కొంతమంది పిల్లల్లో. వీళ్ళలో ఏంటంటే less than 9 years లో కూడా మెనార్కి అటైన్ అవ్వడం జరుగుతుంది. సో దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. యూ నీడ్ టు ఎడ్యుకేట్ ద చైల్డ్ యాజ్ సూన్ యాజ్ ఒక 6 to 7 years వచ్చాక స్టార్ట్ ఎడ్యుకేటింగ్ యువర్ గర్ల్ చిల్డ్రన్ అబౌట్ దర్ బాడీస్. సెక్షువల్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి మనము ఒక 7 to 8 years ఏజ్ లో ఇంట్రడ్యూస్ చేయాలి. And then slowగా we should prepare them mentally and physically about their body, also how to deal with that in future. సో మనకి అంటే వాట్ ఈస్ అ గుడ్ టచ్, వాట్ ఈస్ అ బ్యాడ్ టచ్ అనేది పిల్లలకి మనము చిన్నప్పటి నుంచే చెప్పడం స్టార్ట్ చేయాలి. సో అది మనకి ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలి అంటే స్కూల్లో కానివ్వండి, లేకపోతే ఇంట్లో కానివ్వండి, వెన్ యూఆర్ సిట్టింగ్ విత్ ఎ డాటర్, casual ga you can start your conversation and slowly you can take up, like, what are the sexual parts, ఎలా అంటే ఎప్పుడు ఎవరిని ఎలా టచ్ చేయనివ్వచ్చు, ఎలా టచ్ చేయనివ్వకూడదు, ఒక బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, హౌ టు మింగిల్ విత్ ద క్రౌడ్, వెన్ టు అలర్ట్, వెన్ టు టెల్ ఎ మదర్ ఆర్ ఎ ఫాదర్ సంథింగ్ ఇస్ అబ్నార్మల్ అనేది కూడా వాళ్ళకి మనం చెప్తూ ఉండాలి. అండ్ మెనార్కీ అనేది చాలా మంది పిల్లలకి స్కూల్లో వాళ్ళు ఉన్నప్పుడు అది నోటీస్ చేయడం జరుగుతూ ఉంటది. సో మీకు మీ పిల్లలు ఒక 10 to 11 years రాగానే యూ షుడ్ మేక్ దెమ్, యూ షుడ్ ఎడ్యుకేట్ దెమ్, వాట్ ఈస్ మెనార్కీ, what is it process, reproductive system ante enti, how is that useful, not to panic, when to inform. అంటే స్కూల్లో ఉన్నప్పుడు టీచర్ కి కానివ్వండి, పేరెంట్స్ కి కానివ్వండి, ఆ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గా ఇవ్వడం వాళ్ళకి ఎలా అనేది నేర్పించాలి. సో మెనార్కీ విషయానికి వస్తే మనకి ఇప్పుడు ఎర్లీగా మెనార్కీ వస్తే దాన్ని ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాము, లేట్ గా అయితే డిలేడ్ ప్యూబర్టీ అంటాం. సో రెండు రెండు అనేది ఎప్పుడు మీరు అది అవ్వాలి అని అంటే, ప్రికాషియస్ ప్యూబర్టీ ఇస్ వెన్ ఎ గర్ల్ ఇస్ అచీవింగ్ మెనార్కీ less than 9 years of age. వీళ్ళలో ఏంటనంటే అంత చిన్న పిల్లలు, అంత చిన్న ఏజ్ లో వాళ్ళకి పెద్ద పెద్ద సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం కానివ్వండి, వాళ్ళకి ఇంకా అర్థం కాదు, దే కెనాట్ హ్యాండిల్. సో అలాంటప్పుడు మీరు మీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి కొన్ని ఇయర్స్ వరకు, అంటే లైక్ 1 to 2 years వరకు యూ కెన్ పోస్ట్పోన్ దట్ కండిషన్ విత్ మెడికేషన్స్ అండ్ స్ట్రిక్ట్లీ డాక్టర్ సర్వేలెన్స్ లో చేయాలి. డిలేడ్ ప్యూబర్టీ అంటే ఎంతవరకు వెయిట్ చేయొచ్చు మీరు అని అంటే, ఒక 13 years వరకు యూ కెన్ వెయిట్, అలౌ ఫర్ ద న్యాచురల్ ప్రాసెస్ టు హ్యాపెన్. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్టర్ 13 years తర్వాత కూడా ఇఫ్ ద గర్ల్ ఇస్ నాట్ అచీవింగ్ మెనార్కీ అన్నప్పుడు మాత్రము డాక్టర్ గారిని సంప్రదించి ఒక అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ కానివ్వండి, జనరల్ టెస్ట్లు మీకు చేయించినప్పుడు అంత నార్మల్ గా ఉన్నప్పుడు యూ కెన్ స్టిల్ గివ్ సమ్ మోర్ టైం. లేకపోతే మీకు మీ డాక్టర్ కొన్ని మెడికేషన్స్ ద్వారా మెనార్కీని ఇండ్యూస్ చేయడం జరుగుతుంది. సో అక్కడ నుంచి నెక్స్ట్ ఏంటి అని అంటే,
పిల్లల ఫుడ్ హ్యాబిట్స్ లో కూడా చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా మనం ఇచ్చే ఫుడ్ అనేది లాంగ్ రన్ లో వాళ్ళకి ఎగ్ స్పర్మ్ క్వాలిటీలో చాలా హెల్ప్ అవుతూ ఉంటది. సో మనకేంటంటే ఇక్కడ టూ విషయాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే పీసీఓడి అడాలసెంట్ ఏజ్ గ్రూప్ అమ్మాయిలలో ఉండడం అనేది మనము పిల్లలకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, మంత్లీ రాకపోవడము, 2 months కి ఒకసారి, 45 days కి ఒకసారి అట్లా వస్తున్నప్పుడు, లేదా అమ్మాయి బాగా లావ్ అయిపోతున్నప్పుడు, బాగా పింపుల్స్ వస్తున్నప్పుడు, యాక్ని అంటాము, అండ్ మెడ చుట్టూ కానివ్వండి, బాడీలో కొన్ని ఏరియాస్ లో డార్క్నెస్ రావడము, ఇవన్నీ కూడా మనము కొన్ని గమనిస్తూ మనము అంటే కిడ్స్ కి చెప్తూ ఉండాలి. ఏదైనా అన్సర్టైన్ థింగ్ వాళ్ళ బాడీలో నోటీస్ చేసినప్పుడు మనకి ఇన్ఫార్మ్ చేయాలి. సో పీసీఓడి, అడాలసెంట్ పీసీఓడిని మనము ఎలా ట్రీట్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే లాంగ్ రన్ లో మనం గనక దాన్ని అశ్రద్ధ చేస్తే అమ్మాయి బాగా లావ్ అయిపోవడము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ చాలా పీక్ లెవెల్లోకి వెళ్ళిపోయి, ఇరెగ్యులర్ పీరియడ్స్ అయిపోయి, బాడీ చాలా బ్లోట్ అవుతూ వాళ్ళు చాలా దే ఫీల్ వెరీ లో ఇన్ ద సొసైటీ టు యాక్చువల్లీ డీల్ విత్ దట్ సిచ్యువేషన్. సో పీసీఓడి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఆల్మోస్ట్ అందరూ కూడా మీరు మీ డాక్టర్స్ ని సంప్రదించి ట్రీట్మెంట్ అనేది ఇప్పించాలి. సో 12 years నుంచి ఒక 22 years కి వచ్చాక, లైక్ ఒక హైయర్ ఎడ్యుకేషన్ తర్వాత స్లోగా ఏంటనంటే అక్కడ ఉండే సమస్యలు ఏంటి అని అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో వైట్ డిశ్చార్జెస్ కానివ్వండి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. సో ఇవి కూడా ఇగ్నోర్ చేయకుండా గైనకాలజిస్ట్ ని సంప్రదించాలి. అండ్ ఫర్టిలిటీ మనకి ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఇనీషియల్ 1 year లో గనక దంపతులకి ఇద్దరికి కూడా ప్రెగ్నెన్సీ కలిగితే 90% అనేది ఫస్ట్ 2 years లో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందండి. ఏదైనా కారణం వల్ల ప్రెగ్నెన్సీ డిలే అయినప్పుడు అర్లీగా ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేయడం కొంతవరకు ఉపయోగమే. కాకపోతే కంగారు పడిపోయి ఇనీషియల్ 6 months లోనే బాగా అధికంగా ట్రీట్మెంట్స్ కూడా చేయించుకోకూడదు. సో వాట్ వీ సజెస్ట్ ఇస్ ఇనీషియల్ 1 year, ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ అంటే పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తూ ఉంటే యూ కెన్ వెయిట్ ఫర్ 2 years. బట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇనీషియల్ 6 months to 1 year మధ్యలో మీరు పీరియడ్స్ రెగ్యులారిటీ కోసం మీ డాక్టర్ ని సంప్రదిస్తే మీకు అక్కడ ఓవ్యులేషన్ ఇండక్షన్ టాబ్లెట్స్ ఇచ్చి ఫాలిక్యులర్ ఓవ్యులేషన్ ఎలా జరుగుతుంది, ఎగ్ ఏ సైజ్ లో పెరుగుతుంది, ఎప్పుడు భార్యాభర్తలు కలిసి ఉండాలి, భర్త స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, హార్మోన్స్ ఎలా ఉన్నాయి ఫీమేల్ లో, గర్భసంచి ఎలా ఉందో, ఈ మినిమం ఇన్ఫర్మేషన్ మీరు తీసుకొని యూ కెన్ అగైన్ స్టిల్ ట్రై న్యాచురల్. ఇఫ్ దట్ ఈస్ నాట్ పాసిబుల్, ఒకవేళ ఏదైనా స్పర్మ్ పారామీటర్స్ లో మనకి ఏంటంటే కౌంట్ తక్కువగా ఉండడము, మొటిలిటీ తక్కువగా ఉండడము, లేదా ఇంకేదైనా మనకి ప్రీవియస్ హిస్టరీ ఏదైనా సర్జరీ జరిగి ఉంది, అండ్ మ్యారేజ్ ఇప్పుడే రీసెంట్ గా జరిగింది, అండ్ స్టిల్ ఏదైనా మనకి తెలుసుకోవాలని ఉన్నప్పుడు మీరు స్పర్మ్ అనాలిసిస్ కి ఎప్పుడైనా రావచ్చు. సో స్పర్మ్ అనాలిసిస్ లో కౌంట్ అనేది నార్మల్ గా 15 million అండ్ అబౌవ్ ఉండాలండి. మొటిలిటీ, స్పర్మ్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటాము. సో ప్రోగ్రెసివ్ మొటిలిటీ అబౌవ్ 32% ఉండాలి. అండ్ మార్ఫాలజీ పర్సంటేజ్ కి వస్తే 4% నార్మల్ ఫార్మ్స్ ఉండాలి. సో ఇది బేసిక్ డబ్ల్యూహెచ్ఓ మనకి స్టాండర్డ్ ప్రకారం ఉండే స్పర్మ్ పారామీటర్స్. వీటిల్లో ఏంటంటే గమనించాల్సింది, ఎప్పుడైనా ఒక లో స్పర్మ్ కౌంట్ వచ్చినా, లేకపోతే కంప్లీట్ గా స్పర్మ్స్ లేవని వచ్చినా కానీ మీరు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే మీ హెల్త్ ఎలా ఉండింది మీరు స్పర్మ్ శాంపుల్ ఇచ్చినప్పుడు. సెకండ్ థింగ్ ఏంటి అంటే మీకు అబ్స్టినెన్స్ కరెక్ట్ గా ఉందా, గ్యాప్. థర్డ్ థింగ్ ఏంటంటే మీకు ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగిందా. అండ్ కంప్లీట్ గా ఒక రిపోర్ట్ బేస్ చేసుకుని ట్రీట్మెంట్స్ ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు. ఒక 4 weeks తర్వాత సెకండ్ రిపోర్ట్ లో కూడా ఒకవేళ స్పర్మ్ కౌంట్ లేదు అని నిర్ధారణ అయితే దెన్ మీకు ఎవాల్యుయేషన్ స్టార్ట్ అవుతుంది. ఎవాల్యుయేషన్ ఎలా చేస్తాము అని అంటే హార్మోన్స్ పరంగా చూసుకోవాలి. ఫస్ట్ హార్మోన్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా, జన్యు పరంగా ఏదైనా ప్రాబ్లం ఉందా, లోకల్ గా మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా, అంటే మీకు అంటే వారికోసిల్స్ కానివ్వండి, హైడ్రోసిల్స్ కానివ్వండి, ఏదైనా లోకల్ కారణం వల్ల స్పర్మ్ కౌంట్స్ అనేవి తగ్గి ఉన్నాయో చూసుకోవాలి. సో ఇవన్నీ మనం చూసుకున్నాక మెడికల్ మేనేజ్మెంట్ అనేది కొంతవరకు ఎజోస్పర్మియా కేసెస్ లో పాసిబిలిటీ ఉంటుంది. సో మెడికల్ మేనేజ్మెంట్ 1-2 months మీరు ట్రై చేశాక కూడా రిపీట్ శాంపుల్ లో కనుక స్టిల్ ఇఫ్ దెర్ ఇస్ ఎజోస్పర్మియా, దేర్ ఆర్ సర్జికల్ ఆప్షన్స్ కాల్డ్ టెస్టికులర్ స్పర్మ్ ఆస్పిరేషన్. సో టెస్టికులర్ స్పర్మ్ ఆస్పిరేషన్ లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే సింపుల్ టెస్టికులర్ ఆస్పిరేషన్, అందులో నీడిల్ తోని మనము టెస్టిస్ లో నుంచి టిష్యూని తీసుకొని మనము స్పర్మ్స్ ఉన్నాయా లేవా చూస్తాం. అడ్వాన్స్డ్ గా ఏంటంటే మైక్రో టెస్టికులర్ ఆస్పిరేషన్, ఇందులో ఏంటంటే మైక్రోస్కోప్ ద్వారా మనకి ఎక్కువగా టిష్యూ మంచిగా హెల్దీగా ఉన్న ఏరియాస్ నుంచి మనం స్పర్మ్స్ రిట్రీవ్ చేయడం జరుగుతుంది. సో ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో మనకి మైక్రో టెస్టికులర్, మైక్రో వారికోసిలెక్టమీస్ కానివ్వండి, మైక్రో టెస్టికులర్ ఆస్పిరేషన్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్ పద్ధతిలో అవైలబిలిటీలో ఉన్నాయి. ఫర్ ఎనీ డీటెయిల్స్ మీరు కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు, లేదా దగ్గరలో ఉన్న ఓఎస్ఎస్ ఫర్టిలిటీ సెంటర్ కి సంప్రదించగలరు. అండ్ మీకు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే స్పర్మ్స్ దొరికాక
వాటిని చాలా మంది పేషెంట్స్ ఏం అడుగుతారని అంటే కెన్ దే ట్రై న్యాచురల్లీ ఆర్ కెన్ దే గో ఫర్ ఐయుఐ. సో టెస్టికులర్ స్పర్మ్స్ అనేవి చాలా ఇమ్మెచ్యూర్ స్పర్మ్స్ అండి. వాటిని మనం ప్రిజర్వ్ చేసుకున్నాక డెఫినెట్ గా ఐవీఎఫ్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఐవీఎఫ్ ఎందుకు అన్నానంటే వన్ స్పర్మ్ మనకి ఒక ఎగ్ లోపలికి పెట్టడానికి ల్యాబ్ లో మనము అది పాసిబిలిటీ ఉంటుంది. కానీ టెస్టికులర్ స్పర్మ్స్ ని మనం గర్భాశయంలో వేయడం వల్ల వాటికి మొటిలిటీ కానివ్వండి, ఆ యాక్టివ్నెస్ అనేది ఉండదు. కాబట్టి అవి ట్యూబ్ లోపల దాకా వెళ్ళి ఎగ్ రీచ్ అవ్వలేవు. దే ఆర్ ఇమెచ్యూర్ స్పర్మ్స్. సో దే నీడ్ టు బి డైరెక్ట్లీ కెప్ట్ ఇన్ ది ఎగ్. సో దానికి ఏంటంటే లేడీకి కూడా మనం సైమల్టేనియస్ గా ఎవాల్యుయేట్ చేసుకుంటూ, అంటే హార్మోన్స్ సైమల్టేనియస్ గా హార్మోనల్ ఎవాల్యుయేషన్ ప్లస్ యూటర్స్ ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి, ఓవరీలో లైక్ రిజర్వ్ ఎలా ఉంది, సో ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా, ఇవన్నీ కూడా సైమల్టేనియస్ ఎవాల్యుయేషన్ చేస్తూ మనం ఓవేరియన్ స్టిమ్యులేషన్ ని ఇండ్యూస్ చేస్తాం. సో ఓవేరియన్ స్టిమ్యులేషన్ లో ఏంటంటే ఒక్కొక్కరి బాడీని బట్టి, ఒక్కొక్క బాడీ వెయిట్ ని బట్టి, ఓవేరియన్ రిజర్వ్ ని బట్టి ఇంజెక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటాం. కొంతమందికి సింపుల్ గా 1-2 ఇంజెక్షన్స్ తో రెస్పాన్స్ వస్తే, కొంతమందికి ఒక 4-5 ఇంజెక్షన్స్ తోని కూడా, కొంచెం ఎక్కువ డోసెస్ తోని కూడా అప్పుడప్పుడు రెస్పాన్స్ రాదు. సో దీంట్లో కంగారు పడవలసింది ఏమీ లేదు. అది మీరు అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ జరుగుతున్నప్పుడు మీ డాక్టర్ గారిని డెఫినెట్ గా అడిగితే డాక్టర్ మీకు ఐడియా ఇస్తారు, మీకు ఎన్ని ఫాలికల్స్ గ్రో అవుతున్నాయి, ఏ సైజ్ లో ఉన్నాయి అని. సో అల్ట్రాసౌండ్ లో కనిపించేవి ఫాలికల్స్. ఫాలికల్ అని అంటే ఒక వాటర్ బబుల్. ఆ వాటర్ బబుల్ పర్టికులర్ 18-20 mm సైజ్ వచ్చాక మనకి అందులో ఎగ్ ఉంటుందని మనము ఆ పర్టికులర్ సైజ్ ఆఫ్ ద ఫాలికల్ దగ్గర మనం ట్రిగర్ చేస్తాం. సో ట్రిగర్ చేయడం అంటే ఏంటనంటే లోపల ఉన్న ఎగ్ మెచ్యూర్ అవ్వడానికి మనం ట్రిగర్ చేస్తాం. సో మెచ్యూర్ అవ్వడానికి ఒక 34-36 hours టైం పడుతుంది. సో దానికంటే ముందే మనము ఎగ్ రిట్రీవల్ చేసుకొని అల్ట్రాసౌండ్ పద్ధతి ద్వారా ఎగ్స్ ని బయటికి తీయడం జరుగుతుంది అండర్ అనెస్థీషియా, విచ్ ఇస్ ఎ డే కేర్ ప్రొసీజర్ విచ్ ఇస్ పెయిన్లెస్. సో అందులో మనకి ఏంటంటే ఫాలికల్స్ అన్ని మనం ఆస్పిరేట్ చేశాక మనం ఎంబ్రియాలజిస్ట్ కి ట్యూబ్స్ పాస్ చేసినప్పుడు మన ఎంబ్రియాలజిస్ట్ అందులో మనకి ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, వాటి క్వాలిటీ ఎలా ఉంది, వాటి మెచ్యూరిటీ ఎలా ఉందో చెప్తారు. సో మెచ్యూర్ ఉన్న మంచి క్వాలిటీ ఎగ్స్ కి మనం ఐవీఎఫ్ లేదా ఇక్సీ పద్ధతిలో చూస్ చేసుకుంటాం. చాలా మంది పేషెంట్స్ ఐవీఎఫ్ కి ఇక్సీకి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో ఐవీఎఫ్ అనేది ఏంటి అని అంటే మనకి ఎగ్ అండ్ స్పర్మ్ ఒక డిష్ లో పెట్టినప్పుడు మనకి స్పర్మ్ ఎగ్ ని సొంతంగా ఫర్టిలైజ్ చేయగలగాలి. అంటే మనకి స్పర్మ్ కౌంట్ అండ్ మోటిలిటీ అంతా బాగున్న కండిషన్స్ లో, నియర్ నార్మల్ ఉన్న కండిషన్స్ లో ఐవీఎఫ్ సాధ్యపడుతుంది. బట్ ఇక్సీ అనేది ఎందుకు అనంటే కౌంట్ చాలా తక్కువగా ఉంది, స్వయం కృషితోని స్పర్మ్ అనేది మనకి ఎగ్ ని ఫర్టిలైజ్ చేయలేకపోతే అప్పుడు అందులో మనం డైరెక్ట్ గా ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ ఇంటూ ది ఎగ్ చేస్తాము. దానివల్ల ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ బెటర్ గా ఉంటాయి. సో వన్స్ ది ఎగ్స్ ఆర్ ఫర్టిలైజ్డ్ అంటే ఫస్ట్ ఇవాళ ఎగ్ పికప్ జరిగితే మనకి నెక్స్ట్ డేకి ఒక 18 hours కి ఫర్టిలైజేషన్ అప్డేట్ వస్తుంది. అక్కడ నుంచి ఎంబ్రియోస్ ని మనము ఒక 5 days గ్రో ల్యాబ్ లో చేస్తాం. సో 5th day వరకు ఎంబ్రియోని గ్రో చేస్తే మనకి ఏంటంటే బ్లాస్టోసిస్ట్, 5th day ఎంబ్రియోని బ్లాస్టోసిస్ట్ అంటారు. సో 5th day ఎంబ్రియోని బ్లాస్టోసిస్ట్ గా మనము గ్రేడ్ పరంగా చూసుకుంటాము. ఎన్ని వచ్చాయి ఎంబ్రియోస్, ఏ గ్రేడ్ ఉన్నాయి అంటే గ్రేడ్స్ లో కూడా అండి మీకు ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అని ఉంటాయి. ఇందులో ఏ గ్రేడ్ అయితే 50-50%, బి గ్రేడ్ అయితే 40%, సి గ్రేడ్ అయితే 30% మనకి నార్మల్ గా రఫ్ గా ఇలా మనకి ఇంప్లాంటేషన్ రేట్స్ ఉంటాయి ఈచ్ ఎంబ్రియోతోనే. బట్ మీరు చూస్ చేసుకునేటప్పుడు సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, అది ఫ్రెష్ గా పెట్టుకోవాలా, ఫ్రోజన్ గా పెట్టుకోవాలా అనేది కూడా మీకు చాలా డౌట్స్ ఉంటాయి. సో ఇందులో సింపుల్ గా ఏంటనంటే మీకు ఫ్రెష్ గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలి అనంటే మీ బాడీలో 2 ముఖ్యమైన విషయాలు నార్మల్ గా ఉండాలి. ఒకటి మీ హార్మోన్స్, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ నార్మల్ రేంజ్ లో ఉండాలి అండ్ ఎండోమెట్రియల్ థిక్నెస్ బాగుండాలి. ఈ రెండు మీకు ఉన్నప్పుడు మీకు నంబర్ ఆఫ్ ఎగ్స్ అంటే ఒక మినిమం లెస్ దెన్ 10 నెంబర్ ఆఫ్ ఎగ్స్ వచ్చినప్పుడు ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది పాసిబుల్ అవుతుంది. ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి ఎప్పుడు వెళ్తాము అంటే ప్రొజెస్ట్రాన్ వాల్యూ ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా ఓవరీ సైజెస్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఎండోమెట్రియల్ థిక్నెస్ సరిగ్గా లేనప్పుడు ఎంబ్రియోస్ ని మనము క్రయో ప్రిజర్వ్ చేస్తాం. సో ఇలా క్రయో ప్రిజర్వ్ చేసిన ఎంబ్రియోస్ ఎన్ని రోజులు, ఎన్ని ఇయర్స్ ఉంచుకోవచ్చు అని కూడా మీకు డౌట్ ఉంటుంది. సో క్రయో ప్రిజర్వేషన్ టెక్నిక్ అనేది ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. రీసెంట్ గా అంతా కూడా ఆధునికమైన పద్ధతుల ద్వారా క్రయో ప్రిజర్వ్ చేయబడుతున్న ఎంబ్రియోస్. రీసెంట్ గా మనకి ఏంటంటే మన పేపర్ లో కూడా మనకు వచ్చిందండి, ఒక 10 years బ్యాక్ ప్రిజర్వ్ చేసిన ఎంబ్రియోలో నుంచి ఒక లైవ్ బేబీ కూడా వచ్చింది. సో దట్ ఈస్ హౌ ఎ ల్యాబ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఐవీఎఫ్ సెంటర్. దట్ మేక్స్ ఎ డిఫరెన్స్ ఫర్ సక్సెస్ రేట్స్. సో మనకి ఎంబ్రియోస్ ప్రిజర్వ్ చేశాక ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఒక 5 years వరకు మీరు స్టోర్ చేసుకోగలగచ్చు. సో ఫస్ట్ బేబీకి కనుక మీరు ప్లాన్ చేస్తున్నప్పుడు 2 things టు రిమెంబర్. వన్ ఇస్ హౌ ఇస్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్,
how is your uterus and how is your body physically to carry a single or a twin baby. ట్విన్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ట్విన్స్ అనేది ఎస్ అంటే లైక్ ఒక సిట్టింగ్ లో రెండు బేబీస్ అయిపోతాయని ఆలోచిస్తారు. కాకపోతే ప్రాక్టికల్ రియాలిటీలో ఏంటంటే ట్విన్స్ అనేది కొంచెం మదర్ కి అంటే క్యారీ చేసే ఉమెన్ కి కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. అందులో ఏంటంటే ఫస్ట్ 3 months లో ఎక్కువగా వామిటింగ్స్ అవ్వడం, హైపర్ ఎమెసిస్ అంటాము. అండ్ వెళ్తూ వెళ్తూ ఉంటే సెకండ్ ట్రైమెస్టర్ లో అంటే నెక్స్ట్ 3 months లో బీపీ షుగర్ డయాగ్నోస్ అవ్వడము, బాగా లావ్ అయిపోవడము ఒకటి. నెక్స్ట్ ఓవర్ వెయిట్ తోని బీపీ బాగా ఒకవేళ షూటప్ అయితే అండ్ ప్రీ టర్మ్ డెలివరీస్ లో ల్యాండ్ అవుతారు. గర్భసంచి ఒకవేళ రెండు బేబీస్ ని 9th month వరకు క్యారీ చేయలేకపోతే అక్కడ 7th month లోనే డెలివరీ అవుతూ ప్రీమెచ్యూర్ బేబీస్ వస్తాయి. సో ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే ఏంటంటే వాళ్ళకి లంగ్స్ అనేది కంప్లీట్ గా మెచ్యూరిటీ రాదు. సో ఇమెచ్యూర్ లంగ్స్ తో ఏంటంటే వాళ్ళు ఎన్ఐసియు అడ్మిషన్ అవసరం పడుతుంది. సో ఏంటంటే ఫిజికల్ గా మనకి కొంచెం ట్విన్స్ అనేది ఛాలెంజింగ్. సో వెన్ యూ డిసైడ్ ఫర్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఆర్ డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ యూ నీడ్ టు నో దీస్ థింగ్స్. డెఫినెట్ గా డాక్టర్ మీకు ఎప్పటికప్పుడు అడ్వైస్ చేస్తూ ఉంటారు మీ యూట్రస్ కండిషన్ ని బట్టి, బాడీ కండిషన్ ని బట్టి. ఎగ్జాంపుల్ ఇఫ్ ద యూట్రస్ ఇస్ వెరీ స్మాల్ ఆర్ లేకపోతే మీకు ఏదైనా కార్డియక్ ప్రాబ్లమ్ ఉంది, ఆల్రెడీ డయాబెటిక్ హైపర్టెన్సివ్ లేదు, ఆల్రెడీ బిఎంఐ చాలా ఎక్కువగా ఉంది, ఫ్యూచర్ లో ఏదైనా కాంప్లికేషన్స్ వస్తాయన్నప్పుడు డాక్టర్ చెప్పింది డెఫినెట్ గా మీరు రిజిస్టర్ చేసుకొని యూ కెన్ ఆల్సో యునో మీరు కూడా గో త్రూ చేసుకోవచ్చు. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ తో డిస్కస్ చేసుకొని యూ కెన్ ఆల్సో డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఫైనల్ గా ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది ప్రెగ్నెన్సీలో ఇప్పుడు అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి ఎలా ప్రిపేర్ చేస్తాము. నార్మల్ గా ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి అయితే అండి ఓవం పికప్ రోజు ప్రొజెస్ట్రాల్ ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాం. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంజెక్షన్. బాడీలో ప్రొజెస్ట్రాన్ అనేది కంప్లీట్ గా మనకి చాలా అవసరము ఎంబ్రియో గ్రో అవ్వడానికి. సో ఈ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ స్టార్ట్ చేశాక 5th day కి ఎంబ్రియో పెడతాం బ్లాస్టోసిస్ట్ అయితే. అండ్ పెట్టిన డే నుంచి 14 days కి మనకి రిజల్ట్ తెలుస్తుంది. అదే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి అయితే మనకి ఇక్కడ ఏంటంటే లోపల మొత్తము ఓవరీస్ అంతా కూడా నార్మల్ గా ఉన్నప్పుడు డౌన్ రెగ్యులేట్ చేశాక అంటే కంప్లీట్ గా వెన్ యూఆర్ నార్మల్ అక్కడ నుంచి మనం ఎండోమెట్రియం ని ప్రిపేర్ చేస్తాం. నో ఎండోమెట్రియం ని ప్రిపేర్ చేయడానికి మనకి ఇక్కడ టాబ్లెట్ ఫార్మ్స్ ఉంటాయి. ఈస్ట్రోజన్ అనేది టాబ్లెట్ ఫార్మ్ జెల్ రూపంలో అవైలబుల్ లో ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ ది థిక్నెస్ ఆఫ్ ది ఎండోమెట్రియం మీ డాక్టర్ మీకు అడ్వైస్ చేస్తారు 1 tablet or 2 tablets if it is an oral or vaginal or a local application. సో ఇందులో ఏంటంటే థిక్నెస్ ఎంత రావాలి, ఎన్ని డేస్ పడుతుంది ఎండోమెట్రియం గ్రో అవ్వడానికి. రఫ్ గా ఒక 10 to 12 days లో నార్మల్ గా ఎండోమెట్రియం బాగున్న పేషెంట్స్ లో గ్రో అయిపోతుంది. బట్ థిన్ గా ఉన్న కేసెస్ లో ఆల్రెడీ హిస్టరీ ఆఫ్ థిన్ ఎండోమెట్రియం ఉన్న వాళ్ళలో ఏంటంటే ఇట్ విల్ టేక్ డబల్ ద టైమ్. ఇట్ మైట్ టేక్ 20 days టైమ్. సో ఇందులో పానిక్ అవ్వాల్సింది ఏమీ లేదు బికాస్ వెన్ యూర్ ఎండోమెట్రియం ఇస్ థిన్ ఇట్ విల్ టేక్ లాంగర్ టైమ్ ఫర్ ది ఎండోమెట్రియం టు గ్రో. ఇట్ ఈస్ దట్ సింపుల్. సో లేట్ గా గ్రో అయినందువల్ల మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లేట్ గా అవ్వడం వల్ల రిజల్ట్స్ ఎలా ఉంటాయి అని కూడా అడుగుతూ ఉంటారు. సో దెర్ ఇస్ నథింగ్ వెన్ ద డాక్టర్ ఇస్ ప్రిపేరింగ్ యువర్ ఎండోమెట్రియం ఆర్టిఫిషియల్లీ ఇట్ డజంట్ మ్యాచ్ విత్ ద మెన్స్ట్రల్ సైకిల్. 12th day చేయాలి, 14th day చేయాలి, 16th day చేయాలి అలా ఏమీ ఉండదండి. బికాస్ ఇక్కడ ఓవరీస్ ఇన్యాక్టివ్ ఫేజ్ లో ఉంటాయి. when the ovaries are active, yes, we will do natural cycle frozen embryo transfer, which is very close to natural conception. అడ్వాంటేజ్ ఏంటి మీకు, న్యాచురల్ గా మీ గ్రో అవుతున్న ఫాలికల్ ట్రాక్ చేస్తూ ఎంబ్రియో పెట్టడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే కొంతవరకు ఏంటంటే బాడీకి మనం ఎక్కువగా టాబ్లెట్స్ ఇవ్వట్లేదు. అండ్ పేషెంట్ కి ఏంటంటే మినిమం మెడికేషన్స్ తోని మంచి ఎండోమెట్రియం నార్మల్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఆల్సో నార్మల్ గా లోపల ఒక ఎగ్ ఉండడం వల్ల ఆ ఎగ్ లో నుంచి కూడా ప్రొజెస్ట్రాన్ రావడం వల్ల అక్కడ మనకి ఏంటంటే అడ్వాంటేజ్ లోపల యాక్టివ్ ఎగ్ ఉండడం వల్ల మనకి ప్రెగ్నెన్సీలో కొంచెం హైపర్ టెన్షన్ రావడం ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. అది అడ్వాంటేజ్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే బట్ అది అందరికీ పాసిబిలిటీ అవ్వదు. ఎందుకంటే అందరికీ ఎగ్ అనేది మనకి 12th to 14th గ్రో అవ్వదు, డైలీ స్కాన్స్ కి రావాల్సి ఉంటుంది. సో ఇది కొంతవరకు కొన్ని గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తాం. 90% the patients will be advised to take tablets only, which is easy for them also and easy for the doctor also to call them anytime. So once the endometrium is ready, the lining is ready, we will start progesterone and we will put the embryo on a day 5. But when the endometrium is not ready, in spite of all the means of the estrogen supplementation, then there are some other options called platelet rich installation of plasma into the endometrium, which is done for thin endometrium.
ఇది ఒక type of advanced treatment which is available in OSS. What we do is we take some blood from the patient and we prepare some platelet-rich installation, which is a process, and that sample will be instilled into the endometrial cavity. So it can be done hysteroscopically also prior to frozen embryo transfer, or during the process of frozen embryo transfer also it can be done. అండ్ దెన్ ఎంతవరకు ఏం చేయాలి ఇప్పుడు ఎండోమెట్రియం థిన్గా ఉన్నప్పుడు ప్లీజ్ డోంట్ వరీ. You have to trust your body, you have to trust your endometrium because that is what your body can make up. 7 mm సరిపోతుందండి ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి, అండ్ 7 mm కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇంప్లాంటేషన్ రేట్స్ తగ్గుతాయి. 7 and above ఇట్ ఇస్ సేమ్. అండ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుందా మేడం, నాకు 12 mm కూడా ఎందుకు మరి ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వలేదు అని అంటే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ థిక్నెస్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ ది అపియరెన్స్ ఆఫ్ ది ఎండోమెట్రియం అండ్ ద బ్లడ్ సప్లైస్ ఫర్ ది యూట్రస్. సో ఈ రెండు విషయాలలో కూడా ఒక పేషెంట్ని మానిటర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ బాగున్నప్పుడు 90% కేసెస్లో మనకి ఎంబ్రియోస్ అనేవి, మంచి ఎంబ్రియోస్ అనేవి ఇంప్లాంట్ అవుతాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఇన్ఫర్టిలిటీ is still at 50% only because there are many unanswered questions why there is a negative for a patient. It is equally painful for a doctor and also a patient to disclose that the beta HCG is negative. So what we do when a couple is beta HCG negative is only going back to the whole file, see what all are done for the patient and what all is left. ఈవెన్ దో అంతా మనకి అంత బాగానే అనిపించిన ఎంబ్రియోస్ కొన్ని కేసెస్లో ఇంప్లాంట్ అవ్వవు. సో వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ టైం ఇఫ్ ఎంబ్రియోస్ లేకపోతే ఎంబ్రియోస్ని ప్రీ జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం టు జస్ట్ ఎన్షోర్ దట్ ది ఎంబ్రియో ఈజ్ యూప్లాయిడ్ ఆర్ అన్యూప్లాయిడ్. అంటే ఎంబ్రియో పరంగా అది మనకి నార్మల్గా ఉందా లేదా అనేది తెలుసుకోవడం వల్ల మనకి సక్సెస్ రేట్స్ అనేవి 60%కి 40 నుంచి 60%కి మనకి పెరుగుతాయి. అండ్ ఎంబ్రియోని కూడా చూస్ చేసుకున్నాక కూడా దేర్ ఆర్ సమ్ ఇన్సిడెన్సెస్ వేర్ ది ఎంబ్రియో విల్ స్టిల్ నాట్ ఇంప్లాంట్. సో అక్కడ ఏంటంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ టెస్ట్ చేస్తాం. సో ఈ టెస్ట్ అనేది మనకి ఎలా చేస్తామంటే సేమ్ లైక్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రిపరేషన్, ఈస్ట్రోజన్ ఫస్ట్ హాఫ్ లో పెట్టి ప్రొజెస్ట్రాన్ స్టార్ట్ చేశాక వీ విల్ టేక్ బయోప్సీ ఫ్రమ్ ది ఎండోమెట్రియం అండ్ దెన్ వీ విల్ సెండ్ దట్ ఎండోమెట్రియల్ టిష్యూ టు ద ల్యాబ్ సో దట్ మనకి ఒక విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ అనేది ఉంటుందండి. ప్రతి యూట్రస్ కి ఇట్ ఈస్ డిఫరెంట్. సో మనకి 90% ఆఫ్ ద కేసెస్లో ఈ పర్టికులర్ టైంలో అయిపోతుంది. బట్ కొన్ని కేసెస్లో లైక్ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ వేర్ ఆల్మోస్ట్ ఒక 2-3 టైమ్స్ ఎంబ్రియోస్ ఇంప్లాంట్ అవ్వలేదు, అలాంటి కేసెస్లో మనకి ఈరా చేస్తాము. సో ఈరా చేయడం వల్ల మనకి టైం తెలుస్తుంది, ప్రీ జెనెటిక్ టెస్టింగ్ చేయడం వల్ల మనకి ఎంబ్రియో నార్మల్సీ కూడా తెలుస్తుంది. ఆఫ్టర్ దాట్ ఎస్ 70 వీఆర్ ఎట్ 70 బట్ వీఆర్ నాట్ ఎట్ 100%. సో పేషెంట్స్ మీ అంటే లైక్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ డాక్టర్ విల్ make sure ensure that each couple is given proper care and everyone will conceive, but it is not always in a doctor hands, it is always about the gametes and uterus also. సో మీరు అంటే మెడికేషన్స్ వాడేటప్పుడు కానివ్వండి అన్ని కరెక్ట్గా ఫాలో అవుతూ జస్ట్ మేక్ షూర్ దట్ యువర్ జర్నీ is safe and keep yourself stress free. We also started in advising yoga meditation for all our patients because I can understand there are a lot financial issues which people go through, also the emotional stress, family stress, society lo kuda eppudu pillalu eppudu plan chestar ani adugutu untaru. So yes, this journey is definitely a difficult one, but we make sure that your journey is going to be smooth in all your throughout the process at Oasis Fertility. So please do visit us in any of the center. We are there in Hyderabad, 5 branches, and we are in Warangal. We are in Vizag, Vijayawada, and upcoming many centers also. Whoever is watching this live show can please come up with your questions. We have few of them here. What happens if the Down's test is positive? సో డౌన్ సిండ్రోమ్ టెస్ట్ అనేది ఏంటంటే అండి, ఫస్ట్ మనకి ఎంబ్రియో ఇంప్లాంట్ అయ్యాక మనకి ఒక 12 వీక్స్లో మనకి ఎన్టీ స్కాన్ అని ఒకటి ఉంటుంది. ఆ ఎన్టీ స్కాన్ ఇస్ అనామలీ స్కాన్. ఇందులో 90% కేసెస్లో ఏంటంటే మనకి బేబీకి సంబంధించిన జన్యుపరమైన ప్రాబ్లమ్స్ అనేవి బయటపడతాయి స్కానింగ్ లో. బట్ ఇప్పుడు అడిషనల్ టెస్ట్లు కూడా వచ్చాయి మనకి ఏంటంటే బ్లడ్ టెస్ట్, అంటే బేబీలో నుంచి ప్రొడ్యూస్ అయ్యి కొన్ని హార్మోన్స్ తోని మనము ఆ బేబీ నార్మలా కాదా తెలుస్తుంది. సో డౌన్ సిండ్రోమ్ ఇస్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ సిండ్రోమ్ విచ్ వీ కెన్
పిక్ బిఫోర్ ఓన్లీ. సో దానికి మనకి డబుల్ మార్కర్ ఒక టెస్ట్ ఉంటుంది, అండ్ డైరెక్ట్ టెస్ట్ ఇస్ ఎన్ఐపిటి, విచ్ ఇస్ నాన్ ఇన్వేసివ్ ప్రీనేటల్ టెస్టింగ్. సో ఇఫ్ డౌన్స్ టెస్ట్ ఇస్ పాజిటివ్, బ్లడ్ టెస్ట్ లో పాజిటివ్ అని వస్తే డెఫినెట్లీ వాట్ వీ సజెస్ట్ ఇస్ టు గో ఫర్ అన్ అమ్నియోసెంటసిస్. అంటే బేబీ ఉమ్మనీర్ దగ్గర నుంచి మనం బేబీ డిఎన్ఏ తీసుకొని కరెక్ట్ గా అప్పుడు నిర్ధారణ చేశాక మాత్రమే వీ విల్ గివ్ దెన్ ఆప్షన్ టు కపుల్ వెదర్ టు కంటిన్యూ ఆర్ నాట్. There are many the fetal medicine specialist doctors available to discuss about Down syndrome, because కొన్ని cases లో if it is a precious pregnancy, there are couples who wish to continue Down's syndrome baby also. And if it is twin pregnancy and Down's positive, yes, it is difficult to uh, uh, tell which twin is positive. సో అందుకే మనకి amniocentesis అనేది 100% అండి. ఈ బ్లడ్ టెస్ట్లలో కనుక ఒకవేళ మీకు పాజిటివ్ వస్తే కంగారు పడకండి, డెఫినెట్లీ మీకు నెక్స్ట్ లెవెల్లో amniocentesis లో అప్పుడు మీరు నిర్ధారించుకోవచ్చు. షుడ్ ఎవ్రీవన్ అండర్గో హిస్ట్రోస్కోపీ బిఫోర్ ఐవీఎఫ్? సో హిస్ట్రోస్కోపీ అనేది మనకి అండర్ ఎనెస్థీషియా గర్భసంచి లోపల ఇన్నర్ లైనింగ్, దాని లోపల అంతా బాగుందా లేదా అనేది మనం చూస్తాము. సో దీనికంటే ముందు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 2D 3D అల్ట్రాసౌండ్స్ లో మీకు మీ డాక్టర్ చెప్తూ ఉంటారు, ఇఫ్ దర్ ఇస్ అ పాలిప్ అంటే చిన్న పొలిపిర్ లాగా ఉండడము, గర్భసంచి గడ్డలాగా ఉండడము, లేకపోతే ఎండోమెట్రియం లో ఏదో సమ్ స్ట్రక్చర్ విచ్ ఇస్ నాట్ నార్మల్ ఇస్ విజిబుల్, or your endometrium lining is very thin, that is where actually hysteroscopy is advised. సో థెరప్యూటిక్ ఉంటుందండి, డయాగ్నోస్టిక్ ఉంటుంది. డయాగ్నోస్టిక్ అని అంటే మనకంతా నార్మల్ గా ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మాత్రం చూడటం. థెరప్యూటిక్ అంటే ఏంటనంటే దెర్ ఇస్ ఎ పాలిప్, అక్కడ ఒక చిన్న పొలిపిర్ ఉంది, దాన్ని తీస్తాం, లేదా అక్కడ మనకి యూట్రస్ లో ఒక సెప్టమ్ ఉంది మనకి, అంటే కొంచెం షేప్ పరంగా కొంచెం వేరియేషన్స్ ఉంది, దాన్ని మనం కట్ చేసుకోవడానికి, లేదా మనం ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసినట్టు ఎండోమెట్రియం థిన్ గా ఉన్నప్పుడు పిఆర్పి వేయడానికి, సో లేదా ఫైబ్రాయిడ్స్ ని మనం రిమూవ్ చేయడానికి హిస్ట్రోస్కోపీ అనేది చేయడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆప్షన్ ఫర్ ఎండోమెట్రియోసిస్? సో ఎండోమెట్రియోసిస్ అనేది ఒక కండిషన్. ఇందులో ఏంటనంటే మనకి గర్భసంచి లోపల ఉన్న ఎండోమెట్రియం పొర కొన్ని కారణాల వల్ల మనకి ట్యూబ్స్ ద్వారానో లేకపోతే ఇంకా చాలా థియరీస్ ఉన్నాయి, ఓవరీస్ లోపలికి వెళ్ళి డిపాజిట్ అవుతుంది. సో లోపల గ్రో అవ్వవలసిన ఎండోమెట్రియం బయట గ్రో అయినప్పుడు మనకి ఎండోమెట్రియోసిస్ వస్తుంది. ఇది ఏమవుతుందనంటే ఎవ్రీ మంత్ మనకి ఎండోమెట్రియం టిష్యూ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడక్కడ బ్లీడ్ అయ్యి రౌండ్ కలర్ బ్లాక్ కలర్ లేదా బ్రౌన్ కలర్ చాక్లెట్ సిస్ట్ లాగా తయారవుతూ ఉంటాయి. సో ఓవరీస్ లో ఎప్పుడైనా మీ డాక్టర్ మీకు చాక్లెట్ సిస్ట్ లేదా ఎండోమెట్రియోమాస్ ఉన్నాయి అని అన్నప్పుడు కంగారు పడకుండా యూ కెన్ జస్ట్ ఎంక్వైర్ హౌ మెనీ దే ఆర్, what is the size and what can be done. If there are only very few like చిన్న సైజ్ లో ఉన్నాయి అండ్ ఒకటే ఓవరీలో ఉంది అని అన్నప్పుడు సో సర్జికల్ ఆప్షన్ అనేది యూజువల్లీ అడ్వైస్ చేయరు. బట్ ఏదైనా చాలా హ్యూజ్ ఎండోమెట్రియోమాస్ అండ్ ఓవరీని మొత్తం ఆక్యుపై చేసి మనకి ఏదైనా మనకి టార్షన్ అవ్వచ్చు, ఓవరీ అనేది చాలా మనకి ఏదైనా హార్మ్ అవ్వచ్చు అన్నప్పుడు మాత్రం ఎండోమెట్రియోసిస్ సర్జరీస్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. అండ్ ఎగ్ పరంగా ఆలోచిస్తే అండి మనం ఐవీఎఫ్ లో నార్మల్ గా ఎండోమెట్రియోసిస్ వాళ్ళకి డీల్ చేసేటప్పుడు ఏంటంటే డౌన్ రెగ్యులేషన్ చేసి ఎండోమెట్రియోసిస్ అంతా కొంచెం తగ్గించడానికి కొన్ని మెడికేషన్స్ ఇచ్చి వీ విల్ టేక్ దెమ్ ఫర్ స్టిమ్యులేషన్. బట్ స్టిల్ దేర్ ఆర్ సమ్ కండిషన్స్ వేర్ ఎగ్ క్వాలిటీ అనేది కొంచెం కాంప్రమైజ్డ్ అయి ఉంటుంది. బట్ ద ఛాన్సెస్ ఆఫ్ కన్సెప్షన్ ఆర్ ఈక్వల్ అంటిల్ అన్లెస్ ద సివియారిటీ ఆఫ్ ద ఎండోమెట్రియోసిస్ ఇస్ లెస్ దెన్ గ్రేడ్ 3. వేరాస్ ఆఫ్ ద గ్రేడ్ 3 and 4 సివియర్ ఎండోమెట్రియోసిస్ ఇందులో మనకి ఓవరీస్ కాకుండా మొత్తం పెల్విస్ అంతా కూడా ఎఫెక్ట్ అయినప్పుడు మాత్రం అక్కడ కొంచెం ఫర్టిలిటీ అనేది కొంచెం కాంప్రమైజ్డ్ ఉంటుంది. సో what is pre-genetic testing and the pre-genetic testing is the test done for the blastocyst stage embryo where we biopsy the embryo. మనకు హోల్ ఎంబ్రియో అనేది మొత్తం కాకుండా అందులో నుంచి కొన్ని సెల్స్ ని తీసి మనము టెస్ట్ కి పంపిస్తాము. ద రిమైనింగ్ ఎంబ్రియో విల్ బి విత్ us in the lab only frozen state లో till we get the report which is usually 10 days to 2 weeks. ఈ రిపోర్ట్ వచ్చాక మనకు ఎంబ్రియో అనేది విచ్ ఇస్ నార్మల్, ఒకవేళ నార్మల్ గా ఒక 4-5 వస్తే అందులో విచ్ ఇస్ ద వన్ టు ప్రిఫర్ ఫర్ మోర్ హయ్యర్ సక్సెస్ రేట్స్. అందరికీ చేయాలా లేదా అనేది నెక్స్ట్ క్వశ్చన్. నో, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఆల్. It is only for direct indications for pre-genetic testing are age above 38 years female, where the chances of producing an abnormal egg or an abnormal embryo is really high when we compare to less than 30 years. Second thing, recurrent pregnancy losses where the patient is conceiving but still there are abortions happening when uterus is normal and immune mechanisms anta baagunnappudu మనకి జెనెటిక్ గా ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మనం రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ లో అడ్వైస్ చేస్తూ ఉంటాం.
ఆల్సో వెన్ టెస్టికులర్ స్పర్మ్ ఇస్ టేకెన్ ఫర్ ఇక్సీ, అక్కడ కూడా మనకి ఎంబ్రియో పరంగా మనకి ఉన్న డౌట్స్ మనం క్లియర్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ఏఎంహెచ్? సో ఏఎంహెచ్ అనేదండి యాంటీమొలేరియన్ హార్మోన్. ఇది ఓవరీలో నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. మనకి ఏఎంహెచ్ ఎందుకు అడ్వైస్ చేస్తామంటే, అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ మీకు డే 2 ఆర్ డే 3 రోజు మీకు స్కాన్ చేసినప్పుడు ఎగ్స్ ఏమైనా బాగా ఎక్కువగా ఉన్నప్పుడు లేదా బాగా తక్కువగా ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ వేర్ వి యూజెస్ ఎక్కువగా తక్కువగా ఉన్నప్పుడు, అసలు అంటే పేషెంట్కి ఎంత టైం ఉంది, హౌ టు ప్లాన్ అ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్, హౌ మచ్ టైమ్ ఇస్ లెఫ్ట్ ఫర్ హర్ బిఫోర్ వీ కౌన్సిల్ her for IVF, or we even tell that the reserve is less. So AMH is a marker, it's an ovarian marker. సో మనకి కొన్ని గ్రాఫ్స్ ఉంటాయండి, అందులో మన ఏజ్ ని మనం ప్లాట్ చేసుకోవచ్చు. మన ఏఎంహెచ్ ని ప్లాట్ చేస్తే వేర్ ఆర్ వి ఇన్ దట్ గ్రాఫ్, ఆర్ వి ఎట్ లో లెవెల్, or we at higher level, or we at the lower level. And usually AMH అందరికి IVF కి ముందు చేయిస్తాము, to choose the protocol, to choose the method of ovulation induction before IVF. Does chronic endometriosis affect fertility? Chronic endometriosis, yes. అంటే ఒక అడాలసెంట్ ఏజ్ గ్రూప్ లోనే మీకు ఎండోమెట్రియోసిస్ కి సర్జరీ జరిగింది అని, ఒక 13-14 ఇయర్స్ లో ఏదైనా సర్జరీ జరిగిందని యూజువల్ గా మా పేషెంట్స్ చెప్తే, ఫస్ట్ థింగ్ వాట్ వి ఆస్క్ ఇస్ ఇట్ అన్ ఓవరీ ఆర్ ఇస్ ఇట్ అన్ అపెండిక్స్. యూజువలీ అపెండిక్స్ సర్జరీతో చాలా అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఓవరీ, వాట్ వాస్ ద సిస్ట్? సిస్ట్ అంటే మళ్ళీ ఏ టైప్ ఆఫ్ సిస్ట్ అది, అంటే చాక్లెట్ సిస్టా లేకపోతే సింపుల్ సిస్టా, అండ్ దెన్ హిస్టోపెథాలజీ కూడా మనకి అవైలబుల్ లో ఉంటే హిస్టోపెథాలజీ కూడా తీసుకుంటాం. ఇఫ్ ఇట్ ఇస్ అన్ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ which was operated previously, yes, we will advise that patient to go for fertility treatments as early as possible, because endometriosis is an aggravating disease which will increase with the అంటే లైక్ టైం గడిచే కొద్దీ అది కొంచెం పెరుగుతూ ఉంటుంది, అండ్ సరౌండింగ్ స్ట్రక్చర్స్ కి కూడా మనకి ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. క్రానిక్ అని అంటే అండి, ఇప్పుడు ఒక 2-3 సర్జరీ జరిగాయి ఓవరీ మీద ఆల్రెడీ ఎండోమెట్రియోసిస్ కి, అండ్ స్టిల్ షుడ్ బి రిపీటెడ్ థర్డ్ వన్ అని అన్నప్పుడు మాత్రము we usually don't go for an aggressive surgical management. Only when egg retrieval కి ఏదైనా బాగా అడ్డుగా ఉంది ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అన్నప్పుడు, లేదు ఇంకేదైనా పెయిన్ ఉంది బాగా పేషెంట్ కి ఇబ్బందిగా ఉన్నప్పుడు మాత్రమే సర్జికల్ ఇంటర్వెన్షన్స్ విల్ బి డన్. బికాస్ ఎగ్ రిట్రీవల్ తర్వాత ఎండోమెట్రియోసిస్ ని తగ్గించడానికి మెడికేషన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, and pregnancy is the best cure for endometriosis. So all the endometriosis women, when you have that information, please disclose that to your doctor, so that the best treatment can be given as early as possible. So I think I have answered most of the questions. Any more questions, please drop your questions in the comment box. We'll take up in the next show. Thank you one and all for watching this live show. And I wish everyone a happy International Women's Day. It is our day. Every woman, you please celebrate it today. Yeah. Thank you.